నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మే నెల మొదటి వారంలోనే రికార్డు స్థాయిలో హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. రాష్ట్రంపై తీవ్ర వడగాల్పులు ఉన్నాయని హైదరాబాద్ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని, 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లటానికి జంకుతున్నారు. ఖమ్మం జిల్లాలోని బొగ్గుగండ్ల నియోజకవర్గ పరిధిలోని మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం, సత్తుపల్లిలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కపోతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం బయటకు రావడానికి కూడా జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వృద్ధులు కానీ అదేవిధంగా చిన్నపిల్లలు కానీ బయటికి రాకుండా కూడా ఇంటికి పరిమితి అయిపోవచ్చు. ఎక్కడ చూసినా సరే ఈ ఎండ తీవ్రత మాత్రం దాదాపు ఎక్కువ, అంటే ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. దాదాపు ఈ ఏప్రిల్ నెలలో ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ నెల అంటే మే నెలలో కూడా ఎండలు దాదాపు 46 డిగ్రీల వరకు నమోదు కావడంతో మాత్రం ప్రజలు మాత్రం బయటికి రావడానికి మాత్రం బెంబేలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఎండ తీవ్రత ఎక్కువగా రావడంతో మాత్రం ప్రజలు మాత్రం ఇంటికి పరిమితమయ్యారు. దాదాపు చూసుకున్నట్టయితే గత నెల రోజుల నుంచి కూడా ఈ ఎండ తీవ్రత మాత్రం ప్రజలు మాత్రం బయటికి వెళ్ళడానికి కూడా అంత ఆసక్తి చూపించట్లేదు. ఒకవేళ బయటికి వెళ్తే మనం తప్పనిసరిగా మాస్క్ ధరించి అదేవిధంగా హెల్మెట్ ధరించుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం జిల్లాలో చూసినట్టయితే ఎక్కడైనా సరే చూసినట్టయితే మొత్తం రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు మాత్రం ఇంటికి పరిమితి అయిపోవచ్చు. అదేవిధంగా ఉద్యోగాలకు వెళ్ళే చాలామంది ప్రజలు కూడా ఎక్కువగా రావడానికి కూడా జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 9 దాటితే మాత్రం ఎండలు మాత్రం విపరీతంగా కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 దాటితే మాత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి కూడా పరిస్థితులు మాత్రం ప్రజలు మాత్రం అంత ఆసక్తి చూపెట్టలేదు. చాలా మంది మాత్రం ఇంటికి పరిమితి చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రధానంగా ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఖమ్మం జిల్లాలోని బొగ్గు ప్రాంతాల్లో ఉన్న సింగరేణిలో ఉన్న ప్రజలు మాత్రం చాలా మంది కూడా ఈ ఒక్కపోతతో బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇల్లందు కానివ్వండి, అదేవిధంగా సత్తుపల్లి కానివ్వండి, కొత్తగూడెం, అదేవిధంగా మణుగూరు, దాదాపు ఈ మొత్తం సింగరేణి ప్రాంతాలు కావడంతో ప్రజలు మాత్రం ఇంటికి పరిమితి అయిపోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం బయటికి వెళ్తే మాత్రం తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకొని చెప్పి వైద్య అధికారులు మాత్రం సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తుంటే ఈ ఎండ తీవ్రత మాత్రం ఇప్పుడే ఇంత ఉంటే మాత్రం ఇంకా ఈ మే నెల చివరి ఆఖరిలో కూడా అధికంగా దాదాపు 50 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉంటుందని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం బయటికి వెళ్ళడానికి మనం జంకుతున్నారు. ఒకవేళ వెళ్తే మాత్రం తగిన దుస్తులు, అంటే తెల్ల దుస్తులు వేసుకొని అదేవిధంగా హెల్మెట్ పెట్టుకొని మాత్రం బయటకు వెళ్తున్న పరిస్థితి. చాలా మంది వరకు చూడవచ్చు మనం రోడ్ల మీద కూడా ఎక్కువగా ప్రజలు వెళ్ళలేక నిర్మానుషంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసినట్టయితే ప్రధానంగా దీనికి సంబంధించి మాత్రం చూసినట్టయితే ఎండ తీవ్రత రావడంతో మాత్రం ప్రజలు మాత్రం జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లాలో చూసినట్టయితే బొగ్గు ప్రాంతాలైన ప్రాంతాల్లో చూసినట్టయితే మణుగూరు కానీ సింగరేణి ప్రాంతాల్లో ఉన్న ఇల్లందు, అదేవిధంగా కొత్తగూడెం, ఈ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా ఎండ తీవ్రత మాత్రం కార్మికులు కూడా ఉక్కపోతతో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ప్రజలు మాత్రం ఇంటికే పరిమితం కావాలని చెప్పి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. డేంజర్, అంటే రానున్న రోజుల్లో కూడా డేంజర్ వెలిసిమోగే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దాదాపు 50 డిగ్రీల వరకు ఈ ఉష్ణోగ్రతలు తారాస్థాయికి పెరుగుతున్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో చూసుకుంటే ప్రజలు మాత్రం చాలా మంది కూడా బయటికి రావడానికి కూడా జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఎండ తీవ్రత దాదాపు తారాస్థాయిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 సైడ్స్ టీవీ, ఖమ్మం నుంచి.